కథలు అందులో బండి సత్తన్న సామాజిక అంశాన్ని తీసుకొని ఆడపిల్ల బతుకు అని ఒక కథ రాసిండు. అందులో హరి హరియా రాఘవే శరణుమాయమ్మ గంగారవమ్మ శరణు చేకొని మమ్ము కరుణాదుడమ్మ శరణుమాయమ్మ గంగారవమ్మ శరణు చేకొని మమ్ము కరుణాదుడమ్మ పాపాల గంగలోన స్నానం చేసితే పాపాదోషంబులిడవాపే గంగమ్మ శరణుమాయమ్మ గంగారవమ్మ శరణు చేకొని మమ్ము కాపాడవమ్మ. శివునికి చిన్న భార్య గంగాబాబని ముందుగానే నిన్ను ప్రార్థించమమ్మా. సభకు వచ్చినట్టు చిన్న పెద్దలపై తల్లి రోజులని తీవ్ర నుంచి చెప్పేటి కథనంతా శ్రద్ధగా వినుడయ్య తప్పులు నాది దొరి తండ్రులారా. సుందరమైనటువంటి సుట్టేటి సముద్రాలు నట్ట నడుమ ఉంది నరలోక భూమి. అటువంటి భూమికి అందమైన పేరు ప్రపంచం అన్నారు ప్రజలారనుడి. ఇటువంటి ప్రపంచంలో భారతదేశం అనే రాజ్యమందు సాయుధ రహితంగా పోరాట గడ్డ తెలంగాణ నాయన. అతి ముఖ్య పట్టణం హైదరాబాదు భాగ్యనగరం అంటూ భాసిల్లినాది. రాజధాని చుట్టూ రంగారెడ్డి జిల్లా 33 ముఖ్య మండలాలు. రంగారెడ్డి జిల్లాలో రామిరెడ్డి గూడెము నాయన. రంగారెడ్డి జిల్లాలో రామిరెడ్డి గూడెము నాయన. రామిరెడ్డి గూడెము నందున రామయ్యన కూలి నాయన. రామిరెడ్డి గూడెము నందున రామయ్యన కూలి నాయన. రామయ్యకు ఇల్లాలుగా ఉండే తల్లి సీతమ్మ నాయన. రామయ్యకు ఇల్లాలుగా ఉండే తల్లి సీతమ్మ నాయన. రామయ్య సీతమ్మ తల్లికి పిల్లలు ఇద్దారో నాయన. రామయ్య సీతమ్మ తల్లికి పిల్లలు ఇద్దారో నాయన. మొట్టమొదటగా పుట్టిన ఆడ బిడ్డ శారదమ్మ నాయన. తరువాత జన్మించిన తనయుని పేరు బాలరాజో నాయన. తరువాత జన్మించిన తనయుని పేరు బాలరాజో నాయన. చూడముచ్చటగా ఉన్నారు పిల్లలు సూర్యచంద్రులోనే నాయన. చూడముచ్చటగా ఉన్నారు పిల్లలు సూర్యచంద్రులోనే నాయన. చూడముచ్చటగా ఉన్నారు పిల్లలు సూర్యచంద్రులోనే నాయన. ఇద్దరు పిల్లలు ముదుగా పెంచే సమయమందు కనుకున్న తల్లిదండ్రులే ఆడామగా తేడా చూపుతున్నారా. కొండెక్కిచ్చి ఎప్పుడైతే కొడుకును ఎక్కువ చేసి బిడ్డను తక్కువ చేసిరో శారద అప్పుడే అడిగింది నాయన. ఆడ బిడ్డ శారదమ్మ అప్పుడు. ఆడ బిడ్డ శారదమ్మ అప్పుడు. అమ్మా నానాల అడుగా బట్టే నా. అమ్మా నానాల అడుగా బట్టే తమ్మిడి కంటే నేను పెద్దదాన్నైతే. తమ్ముడి కంటే నేను పెద్దదాన్నైతే. తక్కువ నన్నెందుకు చూస్తారే మీరు. తక్కువ నన్నెందుకు చూస్తారే మీరు. అడవికెళ్ళి పండ్లు కాయలు తెస్తీరి. అడవికెళ్ళి పండ్లు కాయలు తెస్తీరి. అన్ని తమ్మిడికిచ్చి కొన్ని నాకు ఇస్తేరి. అన్ని తమ్మిడికిచ్చి కొన్ని నాకు ఇస్తే. ఉడుకు అన్నాము కొడుకు కంటీరి. ఉడుకు అన్నాము కొడుకు కంటీరి. చల్లని పువ్వానే తల్లి నీ కంటిరి. చల్లని పువ్వానే తల్లి నీ కంటిరి. పాలు పెరుగన్నం వానికి పెడితీరి. పాలు పెరుగన్నం వానికి పెడితీరి. పచ్చికారం ముద్ద నాకు పెడితీరి. పచ్చికారం ముద్ద నాకు పెడితీరి. కారణం ఏందో మరి మీరే చెప్పండి. కారణం ఏందో మరి మీరే చెప్పండి. కన్నా తల్లిదండ్రి మీరే చెప్పండి. కన్నా తల్లిదండ్రి మీరే చెప్పండి. ఎప్పుడైతే శారద తల్లిదండ్రుల్ని ప్రశ్నించిందో సమాధానం లేక రామయ్య సీతమ్మ సతమతమవుతున్నారా. పాలు తాగే వయసు దాటి పరుగులాడే వయసుకొచ్చింది శారద. ఆడిపాడే వయసులో కూడా అడ్డుకాలేస్తున్నారా. కొడుకు 5 ఏళ్ళు నిండిని అని అక్షరాభ్యాసం చేపిద్దామని బాలరాజును బడికి ఏ విధంగా పంపుతున్నాయంటే, చదువుకోరా నా తండ్రి చక్కని బాలరాజా మా వంశానికే తేజ. పలక బలపం పట్టుకొని పాఠశాలకు పోరా పాఠాలు నేర్చుకోరా. చదువుకోరా నా తండ్రి చక్కని బాలరాజా మా వంశానికే తేజ. పలక బలపం పట్టుకొని పాఠశాలకు పోరా పాఠాలు నేర్చుకోరా. గురువు చెప్పిన విద్యాలన్నీ గుర్తు పెట్టుకోరా నీ మదిలో తలుసుకోరా. కన్నా తల్లిదండ్రుల నేడు ఉద్ధరించే తోడా నా ముద్దులయ్యారా. చదువుకోరా నా తండ్రి చక్కని బాలరాజా మా వంశానికే తేజ. పలక బలపం పట్టుకొని పాఠశాలకు పోరా పాఠాలు నేర్చుకోరా.
విద్యలన్నీ నేర్చినాక ఉద్యోగం వేయయి నువ్వు బుద్ధిమంతుడవయ్యి పెద్దలను గౌరవించి పేరు తెచ్చుకోరా మా ప్రేమ నిలుపుకోరా చదువుకోరా మా తండ్రి తక్కని బాలరాజా మా వంశానికి తేజ పలక బలపం పట్టుకొని పాఠశాలకు పోరా పాఠాలు నేర్చుకోరా. ఎప్పుడైతే తమ్మిని బడికి పంపిండ్రో అప్పుడే అడిగింది శారదా తమ్మిని కంటే నేనేం తక్కువ కాదు నేను కూడా బడికి వెళ్తానంటుందా. అప్పుడు శారద తల్లితో ఏ విధంగా తగద పడుతుంది అంటే అమ్మా ఊళ్ళో పిల్లలంతా బడిపోతుంది తమ్మిని కూడా నువ్వు బడి పంపిస్తున్నావు మరి నేను కూడా బడిపోతామ్మా. నువ్వు బడికి పోతే ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తారే బంతి పూల జడలేయవమ్మ తల్లిని ఏ విధంగా బతిమాలుతుందంటే బంతి పూల జడలేయవమ్మ బంతి పూల జడలేయవమ్మ బడికి నన్ను పంపించవమ్మ బంతి పూల జడలేయవమ్మ బడికి నన్ను పంపించవమ్మ బంతి పూల జడలేయవమ్మ. ఓ బిడ్డ శారదా నువ్వు బడిపోతానంటున్నావు కానీ బడికి నువ్వు పోతే శారదాంబ బడికి నువ్వు పోతే శారదాంబ మన బర్రెనెవరు మేపుకొచ్చదారే బడికి నువ్వు పోతే శారదాంబ మన బర్రెనెవరు మేపుకొచ్చదారే బడికి నువ్వు పోతే శారదాంబ. కుత్సులంగా నాకు తొడగరాదా కుత్సులంగా నాకు తొడగరాదా కూలికి వంపకుండా చూడరాదా కుత్సులంగా నాకు తొడగరాదా కూలికి వంపకుండా చూడరాదా కుత్సులంగా నాకు తొడగరాదా. కూలి చేస్తే గాని కూడు లేదు బిడ్డ కూలి చేస్తే గాని కూడు లేదు బిడ్డ కుచ్చులంగాలు ఏడదెద్దునమ్మా కూలి చేస్తే గాని కూడు లేదు బిడ్డ కుచ్చులంగాలు ఏడదెద్దునమ్మా. అమ్మా ఉన్న బట్టలతోనే సర్దుకుంటా గాని పలక బలపం కొని ఇవ్వరాదా పలక బలపం కొని ఇవ్వరాదా పాఠాలు నేర్చుకొని వద్దునమ్మా పలక బలపం కొని ఇవ్వరాదా పాఠాలు నేర్చుకొని వద్దునమ్మా పలక బలపం కొని ఇవ్వరాదా. అయ్యో బిడ్డ పాఠాలు నేర్చుకోను నువ్వు పోతే పాఠాలు నేర్చుకోను నువ్వు పోతే మన పటేలు బాకి ఎట్లా తీరునమ్మా పాఠాలు నేర్చుకోను నువ్వు పోతే మన పటేలు బాకి ఎట్లా తీరునమ్మా పాఠాలు నేర్చుకొని నువ్వు పోతే. అమ్మా మీరు బతికుండగానే మీరు చేసినప్పుడు నాన్న చేస్తుండ్రా అమ్మ నాన్నలు బతికుండగానే అమ్మ నాన్నలు బతికుండగానే అప్పు నా పైన వెయ్య తప్పు తల్లి అమ్మ నాన్నలు బతికుండగానే అప్పు నా పైన వెయ్య తప్పు తల్లి అమ్మ నాన్నలు బతికుండగానే అన్నం పెట్టకున్నా సరే గాని నాన్న నేను చదువుకుంటానంటూ అలిగి కూర్చుంది ఇట్లా శారదమ్మ నాయన అర్థాంతానికి ఎగలేక రామయ్య సీతమ్మయ్య అంటురయ్యా అంటే ఆడపిల్లే కదా 5-6 వరకు చదివిద్దాం అనుకున్నాను. అప్పుడు శారద ఏ విధంగా చదువుతుందయ్యా అంటే అమ్మలారా అక్కలారా ఓ చెల్లెలారా శారదంబ తెలివి చూడు ఓ అక్కలారా చదువుతున్న తీరు చూడు మా చెల్లెలారా అమ్మలారా అక్కలారా ఓ చెల్లెలారా శారదంబ తెలివి చూడు ఓ అక్కలారా చదువుతున్న తీరు చూడు మా చెల్లెలారా ఓ అక్కలారా మా చెల్లెలారా ఈ రెండాను పాఠశాలకు వెళ్ళిన నుండే 15 రోజుల్లోనే 56 అక్షరాలు యాది చేసుకున్నాడంట మాసమన్న గడవక ముందే మాటలెన్నో నేర్చేనంట శారదిట్ల చదువుతుండగా తమ్ముడైన బాలరాజు తల్లి ముందు అల్లరి చేసి అరే కళ్ళబొల్లి మాటలు చెప్పి పైసాలు గుంజుకొని కోడీలు కొనుక్కొని అరే కోతి కొమ్మలాటకు పోయి కొమ్మలెక్కి దుంకుతున్నాడా పచ్చి అబద్ధాలాడి బాలరాజు పాడు చేసుకుంటూ చదువు బాలరాజు పచ్చి అబద్ధాలాడి బాలరాజు పాడు చేసుకుంటూ ఈ విధంగా చదువు సంధ్యల్లో ఆటపాటల్లో అన్నింటా ముందే ఉంది శారదా. ఇట్లా 7వ తరగతి చదివిన సమయంలో శారద మేనత్త అప్పటికి 12 సంవత్సరాలు గడిచినాయని శారద మేనత్త శాంతమ్మ గారు రామయ్య ఇంటికి రాయబారానికి వచ్చి శారద తన ఇంటికి కోడలు కావాలంటుంది. అప్పుడు శారద మేనత్తతో ఏమంటున్నాయంటే అత్త ఏం పనికి వచ్చినావు నువ్వు అంటే మీ నాయనతో మాట్లాడడానికి వచ్చిందే నువ్వు ఏం మాట్లాడుతున్నావు నాకు అర్థమైంది కానీ అల్లో నేరడల్లో అల్లో నేరడల్లా అల్లల్ల నేరాడి అల్ల నేరాడి అల్లో నేరడల్లా అల్లో నేర
అల్లోనే రెడల్లా మాయత్త శాంతమ్మ నా మాట వింటవా అల్లోనే రెడల్లా మాట మాటకు పెళ్లి మాటిత్త ఓకే అల్లోనే రెడల్లా అల్లోనే రెడల్లో అల్లోనే రెడల్లా అల్లోనే రెడల్లా ఓ పిల్ల ఎందుకే ఇప్పుడు అత్త కొడల సంవాదం ఎందుకే శారద అంత మాట అంటావు అల్లోనే రెడల్లా పెళ్లి చేసుకొని సుఖపడరాదే అల్లోనే రెడల్లా అల్లోనే రెడల్లో అల్లోనే రెడల్లా అల్లనే రెడీ అల్లనే రాడి అల్లోనే రెడల్లా అత్త అటువంటి ఆలోచనే లేదు నాకు అల్లోనే రెడల్లా అత్తమ్మ ఎందుకే నీకింత తొందర అల్లోనే రెడల్లా అల్లోనే రెడల్లో అల్లోనే రెడల్లా అల్లనే రెడీ అల్లనే రాడి అల్లోనే రెడల్లా ఓ పిల్ల నాకు కాదే తొందర నా కొడుకు నువ్వంటే మురిసిపోతుండే అల్లోనే రెడల్లా నా కొడుకు నువ్వంటే మురిసిపోతుండే అల్లోనే రెడల్లా పెళ్లి చేసుకొని సుఖపడరాదే అల్లోనే రెడల్లా అల్లోనే రెడల్లో అల్లోనే రెడల్లా అల్లనే రెడీ అల్లనే రాడి అల్లోనే రెడల్లా మురిసిపోతుండు బానే ఉంది కానీ ఉద్యోగం ఏమన్నా చేస్తున్నాడా బావా అల్లోనే రెడల్లా ఉద్యోగం ఏమన్నా చేస్తున్నాడా బావా అల్లోనే రెడల్లా ఎంత సంపాదించి కూడబెట్టిండే అల్లోనే రెడల్లా అల్లోనే రెడల్లో అల్లోనే రెడల్లా అల్లనే రెడీ అల్లనే రాడి అల్లోనే రెడల్లా ఓ పిల్ల ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు మా గురించి నీకేమన్నా తెలుసా మా యొక్క పెద్దలు మాకు ఇచ్చిన ఆస్తి అల్లోనే రెడల్లా మా యొక్క పెద్దలు మాకు ఇచ్చిన ఆస్తి అల్లోనే రెడల్లా మరిసిపోయి నువ్వు మాట్లాడవు ఓకే అల్లోనే రెడల్లా అల్లోనే రెడల్లో అల్లోనే రెడల్లా అల్లనే రెడీ అల్లనే రాడి అల్లోనే రెడల్లా అయితే ఆయనత్త ఆస్తి ఎందుకు అంటున్నావా పెళ్లి అయినాక పిల్ల జల్లా ఉడితే అల్లోనే రెడల్లా పెళ్లి అయినాక పిల్ల జల్లా ఉడితే అల్లోనే రెడల్లా సంపద లేకుంటే సంసారం ఎట్లెల్లు అల్లోనే రెడల్లా అల్లోనే రెడల్లో అల్లోనే రెడల్లా అల్లనే రెడీ అల్లనే రాడి అల్లోనే రెడల్లా అట్లా నేను అన్ని అడిగినా కానీ ఒకటి మర్చిపోతున్నా ఎంతవరకు బావ చదువుకున్నాడో అల్లోనే రెడల్లా ఎంతవరకు బావ చదువుకున్నాడో అల్లోనే రెడల్లా ఇంతవరకు నువ్వు చెప్పలేదంతా అల్లోనే రెడల్లా అల్లోనే రెడల్లో అల్లోనే రెడల్లా అల్లనే రెడీ అల్లనే రాడి అల్లోనే రెడల్లా ఓ పిల్ల నేను పెళ్ళైనాక పిల్లలు పుట్టకపోతే ఆ దేవునికి ఈ దేవునికి కోటొక్క దేవుళ్ళకు మొక్కంగా లేక లేక ఒక్కడు పుట్టిండు ఒక్కడే కొడుకని ఎక్కడికి పంపలే అల్లోనే రెడల్లా ఒక్కడే కొడుకని ఎక్కడికి పంపలే అల్లోనే రెడల్లా కానీ నా కొడుకు చదువుకోలేదే అల్లోనే రెడల్లా అల్లోనే రెడల్లో అల్లోనే రెడల్లా అల్లనే రెడీ అల్లనే రాడి అల్లోనే రెడల్లా ఒక్క కొడుకు ఎక్కడ వంపలే సక్కని కొడుకు అంటున్నావా అయితే నా మాట కూడా 18 ఏళ్ళు పైపడ్డదాకా అల్లోనే రెడల్లా 18 ఏళ్ళు పైపడ్డదాకా అల్లోనే రెడల్లా పెళ్లి మాట ఎత్తితే పండుగ కొట్టేను అల్లోనే రెడల్లా అల్లోనే రెడల్లో అల్లోనే రెడల్లా అల్లనే రెడీ అల్లనే రాడి అల్లోనే రెడల్లా ఎప్పుడైతే శారద పండుగ కొడతానని పలికిందో అలిగిపోతుంది ఆడబిడ్డ శాంతమ్మ నాయన ఇంత చిన్న వయసులోనే ఇంత పెద్ద మాట అన్నది ఈ పిల్ల మాకు వద్దంటుందా అప్పుడిగా తల్లిదండ్రి మనసులో తట్టుకోని కోపము తల్లిదండ్రి మనసులో తట్టుకోని కోపము కళ్ళు ఎర్ర చేసినా కాళ్ళతోటి దువ్విరా కళ్ళు ఎర్ర చేసినా కాళ్ళతోటి దండిరా ముసిపెట్టుకుంటేను పాసిపోయినట్ట ముసిపెట్టుకుంటేను పాసిపోయినట్ట ఇంత చిన్న వయసులో ఎంత మాట వలికెను ఇంత చిన్న వయసులో ఎంత మాట వలికెను పెళ్లి దారి పెంచితే పీడబోతదన్నరా పెళ్లి దారి పెంచితే పీడబోతదన్నరా దేవలక్కంతారావరం చంద్రవరం బలవంత పెళ్లి చేసి పాట పట్టించడు శారదను కాపురానికి వెళ్ళిన ఏడాదికే కలిగింది సంతానం చక్కని సుక్కలాంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది నాయన ఆడపిల్ల నంగనే ఆడపిల్ల నంగనే
అయ్యో తొట్టెల పండుగ చెయ్యరు తొట్టెల పండుగ చెయ్యరు కోలుకపోరు ఎవరు కోలుకపోరు ఎవరు ఆడపిల్లైనందుకే ఆడపిల్లైనందుకే